సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా రేవంత్ రెడ్డి సర్కార్ పోవాలి అనే నినాదం రాష్ట్రంలో హోరెత్తుతోందన్నారు. కేసీఆర్ పోవాలి అన్న నినాదం వచ్చేందుకు 10 ఏళ్లు పడితే రేవంత్ రెడ్డి విషయంలో అది 2 ఏళ్లలోనే జరిగిందన్నారు. ఈ పరిస్థితి చూస్తే భవిష్యత్తు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డిని ఓడించే పార్టీలో చేరేందుకే కాస్త సమయం తీసుకుంటానని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరబోయేది ప్రకటిస్తారన్నారు జీవన్ రెడ్డి. మనలో మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చి కేసీఆర్ పాలన పోవాలి అని ఆలోచన రావడానికి 10 ఏళ్ళు పట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఒక పాలన పోవాలని ఆలోచన రావడానికి 2 ఏళ్ళే సరి. ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. వీళ్ళ కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం, మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుందో ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పంటారు. ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించాను. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై లిటిల్ టైం.